పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి. కానీ వాళ్ళని శిక్షిస్తా ఉంది. ఇంటి పన్నుల పేరుతో ప్రతి సంవత్సరం 15% నుండి 30% పెంచేస్తున్నారు. బీజేపీ ఆదేశమిస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను విధించే కొత్త చట్టాన్ని తెచ్చారు. జీవో నెంబర్ 198 విడుదల చేశారు. 1600 కోట్ల ఉన్నటువంటి ఇంటి పన్ను ఈ గత 3-4 సంవత్సరాలు చూస్తే అది 3000 కోట్ల రూపాయలు దాటిపోయింది. 100 రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్ను 2000లో ఇవాళ 230 రూపాయలు. ఈ ప్రభుత్వం దిగలోపు అది 350 రూపాయలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఉన్నదాని మీద 15% పెంచడం అంటే ఇప్పటికే 30% పెరిగింది. ఇంకో 2-3 ఏళ్ళకి 45% అయిపోతుంది. కూటమి అధికారంలోకి వచ్చే ముందే మేము వస్తే ఈ క్యాపిటల్ వాల్యూ ఆస్తి విలువను బట్టి పన్ను వేసే విధానాన్ని సమీక్షిస్తాం, ఆపుతామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు అయ్యింది. వీళ్ళు కూడా వైసీపీ దారిలోనే అదే దీన్ని బట్టి ఇంటి పన్నులు పెంచేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నెల వచ్చింది. కొత్త సంవత్సరానికి మళ్ళీ నోటీసులు వస్తాయి. కనీసం ఇప్పటికైనా హామీ ఇచ్చిన విధంగా ఆపండి. ఇలా పెరిగిపోతూ వెళ్తే ఉన్న ఇల్లు అమ్ముకోవటమే అవుతుంది. ఇది కనీసం ఇప్పటికి ఆపి పెరిగిందేదో పెరిగింది. 100 215 రూపాయలు అయిపోయింది. ప్రతి సంవత్సరం 30-45% పెంచడమే కాకుండా ఆస్తి విలువల్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీల కోసం పెంచుతుంది. వాల్యూ కాగితాల్లో పెరిగింది కాబట్టి మళ్ళీ ట్యాక్స్ పెరిగింది. అందుకే ఈ క్యాపిటల్ వాల్యూ విధానాన్ని పట్టణాల్లో హామీ ఇచ్చిన విధంగా రద్దు చేయండి. ఇప్పటికైనా పన్నుల పెంపు ఆపండి. మేము డిమాండ్ చేస్తాం.